అసలేం జరుగుతుంది? అందరినీ మాయ చేసినట్టే ఆ చాముండేశ్వరి నన్ను కూడా మాయ చేస్తుందా? లేదు, చిన్నబాబు గారు చిన్నమ్మాయి గారి విషయంలో ఆమె మాట్లాడిన తీరు చూస్తుంటే ఇక్కడున్నది అఖిలాండేశ్వరి అమ్మగారే అనిపిస్తుంది. నా స్థానంలో వేరే వాళ్ళు ఉండడం ఏమిటి? పెదబాబుతో ఏం చెప్పావు? ఒకవేళ ఇక్కడున్నది అమ్మగారే అయితే నాతో చెప్పిన మాటలు అందరితో చెప్తానని మళ్ళీ మాట ఎందుకు మారుస్తుంది? నాకంత అయోమయంగా ఉంది. ఏదేమైనా అమ్మగారి ఇంటికి చేరేదాకా శనబాబు గారు ఐశ్వర్యమ్మ గారు విడిపోకుండా చూడాలి. భగవంతుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. పార్వతి గారు, ఏంటలా ఉన్నారు? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఓ, మహి ఐశ్వర్యాలను ఎలా ఒక్కటి చేద్దామానా? ఏయ్, ఇది మా కుటుంబ విషయం. ఇందులో నువ్వు తలదూర్చుకో. పని మనిషివి పని మనిషిలా ఉండు. పని మనుషులే ఇవాళ రేపు ఇంటి మనుషులే పెత్తన చేస్తున్నారు. ఏమో, గుర్రం ఎగరావచ్చు. అన్నీ అనుకూలిస్తే నేనే ఇంటికి. ఏయ్, గొంతులో నుండి ఇంకొక మాట బయటకొచ్చినా సంపేస్తాను. ఆవేశపడుకు పార్వతి, నేను చెప్పేది సరిగ్గా విను. నా ఫ్లో డిస్టర్బ్ చేస్తే నీకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్, ఇవ్వాల్సిన వార్నింగ్ రెండూ మర్చిపోతాను. నేను ఏది మర్చిపోయినా నష్టం నీకే. ఏంటి నువ్వనేది? అలా అడిగా బాగుంది. నువ్వు నా కళ్ళల్లో పెట్టిన మంట, చేతికి పెట్టిన వాత ఇంకా పూర్తిగా తగ్గకముందే నేను నీ జీవితాన్ని కాల్చేయబోతున్నాను. ఏంటివి? అయ్యో, నా మతిమర్పు మండ. నీకు చదువు రాదు కదా? ఇటివ్వు, నేనే చదువు పెడతాను. ఘట్టమనేని దేవేంద్ర అనే నేను నా భార్య పార్వతి ప్రవర్తనతో విసుగు చెందాను. అందుకే తనతో కలిసి ఇక నా జీవితాన్ని పంచుకోలేనని నా మనస్ఫూర్తిగా భావించి దృఢ నిశ్చయంతో తన నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నాను. అందుకు గాను మా ఇద్దరికి విడాకులు మంజూరు చేయాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏంటలా చూస్తున్నావు? ఇవి ఆంటీ తయారు చేయించిన డివోర్స్ పేపర్స్. ఎన్నెన్ని చించుతావు పార్వతి? 10, 20, 100, 1000 పేపర్స్ కదా, క్షణాల్లో వేలల్లో పుట్టిస్తాను. మా అమ్మగారు ఎప్పటికట్టా చెయ్యరు. మీ అమ్మగారైతేనే ఇట్లాంటి నీచానికి దిగజారుతారు. మీ జేజమ్మలు దిగొచ్చినా నా దేవుడి నుండి నన్ను దూరం చెయ్యలేరు. ఏ అమ్మగారి కోసమైతే నువ్వు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నావో ఆ అమ్మగారే నిన్ను మెడపట్టి బయటి గంటబోతోంది. ఎలాగో పెదబాబు గారు నువ్వు ఆల్రెడీ పిచ్చిదానివని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఏమంటున్నావు? అంటే డాక్టర్ని పిలిపించిన విషయం తెలియదనుకుంటున్నావా?
నాన్న మాట కోసం ఆ శ్రీరాముడు అడవికి వెళ్తే అమ్మ మాట కోసం నీ శ్రీరాముడు విడాకులివ్వడంటావా? ఈ కాగితాల మీద పెట్టే సంతకంతో మారిపోయే బంధం కాదే మాది. జన్మ జన్మలకు సావులోనూ బతుకులోనూ కలిసుంటూ చరిత్రలో నిలిచిపోయే గొప్ప ప్రేమ మాది. అంత నమ్మకం ఉంటే సంతకం పెట్టు. పెడతాను. నువ్వైనా మీ అమ్మగారైనా ఆ దేవుడైనా సరే పెద్దబాబు గారితో సంతకం పెట్టిస్తే ఆ మరుక్షణమే ఈ గడప దాటి వెళ్ళిపోతాను. అయితే సంతకం పెట్టు పార్వతి. సంతకం పెట్టు. ఇప్పుడు ఈ సంతకం కూడా ఎందుకు చేశానంటే మేము విడిపోతామని మీరు కంటున్న కలలు నిజం కావని చెప్పడానికి. జాగ్రత్తగా దాచిపెట్టుకో. పిచ్చి పార్వతి, నీకంటే మీ ప్రేమ మీద నాకే ఎక్కువ నమ్మకమే. అందుకే మీ బలాన్ని బలహీనతగా మార్చి నిన్ను రెచ్చగొట్టి ఈ సంతకాలు పెట్టించాను. ఇప్పుడు నేనేం చేసినా ఇంట్లో ఉన్న అఖిలాండేశ్వరి దానికి తలాడించక తప్పదు. త్వరలోనే నీ లైఫ్కి ఎండ్ కార్డ్ వేస్తాను. నీ చేత్తో నువ్వు పార్వతిని బయటికి పంపిస్తే దాంతోనే నా పగ పోతుంది. కాదు అంటావా? నా పగకి నీ కుటుంబం మొత్తం బలవుతుంది. పార్వతిని బాధ పెట్టకుండా, తనని ఇంటి నుంచి పంపించకుండా ఈ సమస్యను పరిష్కరించాలి. ఎలా? హలో ఐజీ గారు. చెప్పండి మేడం. నేను మీకు కొన్ని ఫోన్ నెంబర్స్ పంపించాను. ఎక్కడి నుంచి ఎవరు మాట్లాడుతున్నారో వివరాలు కావాలి. నిన్న కూడా మీరు ఇలాగే ఫోన్ చేశారు మేడం. తర్వాత మళ్ళీ కాల్ చేయనేలేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే వివరాలు కావాలి. ప్లీజ్. ఓకే మేడం, షూర్. థ్యాంక్ యూ. చిన్నబాబు, ఎందుకలా చేసుకుంటున్నావు నాన్న? ఆయుష్ అనుమానం వల్లే ప్రశాంతత లేకుండా పోయింది మామ్. ఐశ్వర్యని తప్పు పట్టలేం. అంటే ఏంటక్కా? చిన్నబాబే తప్పు చేస్తున్నాడంటావా? విడాకులు కావాలని ఎవరూ కోరుకోరు. మొగుడితో సంసార జీవితం పట్ల రిస్క్ తీసుకోవాలని ఏ ఇల్లాలు తొందరపడదు. మామ్, నేనే తప్పు చేయలేదు. ఆయుష్ని చీట్ చేసే ఉద్దేశం అస్సలు లేదు. నువ్వు తప్పు చేయకపోయినా నీ ప్రవర్తన తనకి తప్పుడు సంకేతాలు పంపించుండొచ్చు. డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయాలి అన్న ఐశ్వర్యనే నువ్వు లేకపోతే తనకి జీవితం ప్రాణం
ఏది ఉండదు అని చెప్పాలి. నేనేం చేయనప్పుడు ఎలా కన్విన్స్ చేయగలమో? ఆలోచించు మహి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నువ్వు ఎలా అయిపోయావు చూడు. మే ఇద్దరి మొహాల్లో చిరునవ్వు చూడాలి చిన్నబాబు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. తల్లిగా నేను చేసేదెంతున్నా భర్తగా ఐశ్వర్యని నీ జీవితంలోకి నువ్వే తెచ్చుకోవాలి. నువ్వేం దిగులు పడకక్కా. ఈ ఇంటికి సమస్యలు కొత్తేం కాదు. చిన్నబాబు అందరి మొహాల్లో నవ్వులు పూయిస్తాడు. చూస్తూ ఉండు. చిన్నబాబు రా. ఆంటీ, కాఫీ. వద్దు. కాఫీ తాగితే కొంచెం రిలాక్స్ అవుతారు. అక్కర్లేదు అని చెప్పాను కదా. హ, మీరు వద్దన్నా నేను విషయం చెప్పాక తలనొప్పితో కంపల్సరీగా కాఫీ అడుగుతారా ఆంటీ? అందుకే తీసుకొచ్చాను. దేని గురించి? చిన్న కోడలి విడాకుల గురించి ఆలోచిస్తున్నారు కానీ పెద్ద కోడలి పార్వతి విడాకుల గురించి ఆలోచించట్లేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఆహా, మీరు నమ్మరు కానీ ఇదిగోండి, మీరే చూడండి. సారీ ఆంటీ, మీరు ఊహించిందే జరుగుతుంది. పార్వతికి పిచ్చి పట్టిందని పాపం దేవా అనుకుంటున్నాడు. అందుకే పార్వతి సంతకం పెట్టి దూరం అవ్వాలని డిసైడ్ అయింది. హ, రేపో మాపో దేవాతో మీరే సంతకం పెట్టించి సీతారాముల్ని విడదీస్తారు. కాఫీ చల్లారిపోయిందేమో, మళ్ళీ వేడి చేసుకు తీసుకురమ్మంటారా? వద్దులేండి ఆంటీ, ఎక్కువ వేడిగా ఉంటే నోరు కాలుతుంది, గుండెలా. వస్తానంటే ఎందుకు ఇలా చేస్తున్నావు పార్వతి? పెదబాబుకి దూరంగా ఉంటావా? ఈ ఇంటి వదిలి వెళ్ళిపోతావా? విడాకులిచ్చి ఎలా బతుకుతావు? అలా జరగదు. నువ్వు ఆ రాక్షసులు వేసే ఎత్తులకు తగ్గట్టు పై ఎత్తులు వేస్తావనే నమ్ముతాను. నువ్వు పెదబాబుని వదిలి ఉండలేవని నాకు తెలుసు పార్వతి. పెదబాబు సంతకం పెట్టడు. నేననుకున్నట్టు జరగాలి అంటే చాముండేశ్వరి చెర నుండి ముందు ఆయన్ని విడిపించుకోవాలి. తీసుకొస్తాను. తీసుకొస్తాను. ప్రేమంటే ఇలా ఉంటుందా? ఇంత బాగుంటుందా అనిపించేలా నీ ప్రేమను చూపించావురా. ఎలాంటి ప్రేమను నేను దూరం చేసుకుంటూ నీ నుండి శాశ్వతంగా దూరం అవుతున్నాను అని తలుచుకుంటేనే నా ప్రాణం నన్ను వదిలిపోతున్నట్టుందిరా. మహి,
మిస్ యూరా. ఐ మిస్ యూ. ఆ దేవుడు నన్ను తీసుకువెళ్ళే చివరి క్షణం వరకు ప్రతి క్షణం నీ గురించే నా ఆలోచన. అందుకే నేను ఇదంతా చేస్తున్నాను. నేను పోయాక నీకు నిజం తెలిస్తే నన్ను క్షమిస్తావు కదరా? క్షమిస్తావు కదా? పిన్ని నాకేదో భయంగా ఉంది. భయమేల చిన్నబాబు, నీ చెంత ఈ భవానీ ఉండగా. పిన్ని ఐశ్వర్య మొబైల్లో ఏదో చూస్తుంది. మీ ప్రేమలోని మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకుంటుందేమో చిన్నబాబు. మధుర జ్ఞాపకాలు కాదు పిన్ని, వెళ్తే నన్ను తినేసేలా ఉంది. అంతా నీ భ్రమ చిన్నబాబు. చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. సునామీ వచ్చే ముందు సముద్రం కూడా ఇలాగే ప్రశాంతంగా ఉంటుంది పిన్ని. ఆ తర్వాతే ఏమి మిగలదు, బాధపడడం తప్ప. ఇలా పెళ్ళానికి భయపడితే ఎలా చిన్నబాబు? తప్పదు పిన్ని. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన్ని ఫాలో అవుతాను అంటావు, అంతేనా? అంతే పిన్ని. మరి ఫోన్లో ఏం చేస్తుందంటావు? ఏముంది, చంద్రముఖితో ఉన్న ఫొటోస్ వీడియోస్ దొరుకుంటే వాడితో నన్ను ఎలా ఫుట్బాల్ ఆడాలని ఆలోచిస్తుంటది. మరి నీ తక్షణ కర్తవ్యం ఏంటి చిన్నబాబు? గుండెలేంట ధైర్యం నింపుకుని నింపుకుని ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి కాళ్ళు గట్టిగా పట్టుకుని క్షమించేదాకా వదలను. హా, అయ్యో చిన్నబాబు, పెళ్ళాన్ని దారిలోకి తేవాలంటే అలా చేయకూడదు. మరేం చెయ్యాలి పిన్ని? అయ్యి బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. నీ సిగ్గు శ్రీకాకుళం తిట్లీ తుఫాన్ ఎత్తుకెళ్ళా. సిగ్గుపడకుండా చెప్పు పిన్ని. 1 బెడ్రూమ్ లో, 2 భయపెట్టో. ఇప్పుడు ఎలాగో నీకు ఫస్ట్ ఆప్షన్ లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కి వెళ్ళు. ఇద్దరు ఐశ్వర్య గది బయట దొంగకోళ్లు పట్టే వాళ్ళలా చూస్తున్నారేంటి? ఓ, చీపురాంటి అఖిలాంటి చెప్పిన ప్లాన్ ని వర్కౌట్ చేస్తుందనుకుంటా. కొంచెం క్లారిటీగా చెప్పింది ప్లీజ్. చిన్నబాబు, మన మీద ప్రేమ ఉన్న వాళ్ళకి ఎంత కోపం ఉన్నా ప్రాణం పోతుందంటే ఆ ప్రేమని బయట పెడతారు. ఇప్పుడు ఏం చేద్దాం పిన్ని? ఎస్ చిన్నబాబు, మన ఇంట్లో మనిషిలా ఉంటూ మనకి వెలుగునిస్తూ ఒక్కసారి పట్టుకుంటూ వదలంది ఏది చిన్నబాబు? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, నువ్వు వేసే పొడుపు కథలేంటి, అసలు సంబంధం ఉందా? ఉంది చిన్నబాబు, అది కరెంట్ షాక్ కొట్టినట్టు నాటకవాడు. తర్వాత ఐశ్వర్య గుండెల్లో ప్రేమని చూడు. అప్పప్ప, నువ్వు సూపర్ పిన్ని. కానీ సమయానికి కరెంట్ లేదు. అమ్మ చీపురు, నీ పీత బుర్రతో ఇద్దరిని కలపాలనుకుంటున్నావా? చెప్తా. చిన్నబాబు ఒక నిమిషం. ఎక్కడికి పిన్ని? పిన్ని ఇప్పుడు ఇదెందుకు? చిన్నబాబు, నా ఫోన్ సరిగా ఛార్జింగ్ ఎక్కడం లేదో చూడవా? ఈ ట్యూబ్ పిన్ని ఎందుకెక్కదో నేను చూస్తాను. జాగ్రత్త చిన్నబాబు, అసలే వైర్ని ఎలకలు కొట్టేశాయి. నాకేమవుతుంది పిన్ని?